ఇది ఒక మనం చూస్తే ఎట్లుంటుందంటే ఒక 20 సంవత్సరాల పైన వాళ్ళ జీవితాలను ప్రజల గురించి పోరాటం చేసి అడవిలో తిరిగి బయటికి వచ్చిన కోనపురి ఐలయ్య సాంబశివుడు తన పేరు. తర్వాత రాములు వాళ్ళ ప్యాలెస్ అనుకోవాలి, ఇది ఇక్కడనే పుట్టిరు వాళ్ళు. ఇది ఒంటిల్లు, అక్కడ అదో పూజ గది, బండారి ఇల్లు, గొల్లకుర్మకు సంబంధించినటువంటి కులం వీళ్ళది. గదరన్న తల్లి పేరు కూడా లక్ష్మమ్మ. గదరన్న తల్లి తర్వాత సాంబశివుడు వాళ్ళ అమ్మ పేరు కూడా లక్ష్మమ్మ. ఇవాళ లక్ష్మమ్మ నిన్న పొద్దున చనిపోయింది. సో ఈ ఊరికి వచ్చి అసలు ఏంది వాళ్ళ జీవితం ఏంది, ఇన్ని రోజులు త్యాగాలు చేసిన తర్వాత వాళ్ళ కుటుంబాలు ఎట్లా ఉన్నాయని చెప్పని సాగుకి వచ్చినాం మనం అందరం కలిసి. ఇక్కడికి వచ్చినాం, చూసిన తర్వాత ఈ ఇల్లు చూసిన తర్వాత ఏ ఒక్క సంవత్సరం 2 సంవత్సరాలు ఏదో చిన్న చిన్న ఈ దాంట్లో తిరుగుతూనే రియల్ ఎస్టేట్ దందాలు చేసి బొచ్చడు వేల కోట్లు 100 కోట్ల రూపాయలు సంపాదించే కాలం ఇది. ఈ కాలంలో ఇప్పటికి ఇన్ని రోజుల తర్వాత కూడా వాళ్ళ కుటుంబాలు, ఈ 2 కుటుంబాలు ఇద్దరిని రాజ్యం చంపింది. రాజ్యంతో చేతులు కలిపినటువంటి కొంతమంది దుర్మార్గులు, అందరికి తెలుసు ఎవరి ద్వారా జరిగిందనేది. నయీం గ్యాంగ్ తో జరిగిందని అందరికి తెలుసు. బయటకు వచ్చినాకంటే వాళ్ళు అంతకుముందు ఆయుధాన్ని, తుపాకీనే ఆయుధంగా చేసుకొని సాయుధ పోరాటం అని చెప్పని పోయినటువంటి వాళ్ళు. అంటే ఆయుధాలతోటే తిరుగుబాటు చేసి ఆయుధాలతోటే రాజ్యాధికారం తీసుకురావాలని దాంతో పక్కకు జరిగి ఓటునే మళ్ళీ ఆయుధం అనుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మళ్ళీ అగైన్ రాజకీయ పార్టీలు తెలంగాణ గురించి అని చెప్పని బీఆర్ఎస్ లో, అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ లో జాయిన్ అయిన తర్వాత కూడా అందరూ అంటే ఈ పాలక వర్గాలకు సంబంధించినటువంటి రాజకీయ వ్యవస్థ మొత్తం అందరూ ఒకటే అని చూపించడానికి ఏంటంటే వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా, వీళ్ళ రాజకీయ పార్టీలలో చేరిన తర్వాత కూడా వీళ్ళని చంపినరు ఇద్దరిని. సాంబశివుడునేమో ఎంబడివాడి రాత్రిపూట తెలంగాణ గురించి ఒక మీటింగ్ అటెండ్ చేసుకుంటూ పోతున్న క్రమంలో నరికిండ్రు. ఇక 4 రోజులు అయితే తెలంగాణ వచ్చిన తర్వాత 4 రోజులు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ చేస్తా అన్నప్పుడు 14 ఏదో ప్రభుత్వం ఏదో ఫామ్ అయ్యేది ఉన్నట్టు జస్ట్ 3 రోజుల ముందు తనను షూట్ చేసిరు, నల్గొండలా షూట్ చేసినప్పుడు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వీళ్ళను కాపాడుకోలేకపోయినాం అనేది తెలంగాణ సమాజానికి మొత్తం చెప్పదలుచుకుంది. ఏంటంటే ఇట్లా ఇది ఒక ఉదాహరణ. ఇట్లా కొన్ని వేల కుటుంబాలు తెలంగాణలో, ఈ ఊర్లోనే 4 చచ్చిపోయింది అట్లా ఇదే ఊర్లో. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇట్లా వందలాది మంది చనిపోతా ఉన్నారు. తెలంగాణ విముక్తి కోసం ఈ ప్రాంత ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళు, స్ట్రైట్ గా తెలంగాణ మూవ్మెంట్ లో చనిపోయినటువంటి వాళ్ళు 69,369 మంది, మళ్ళీ 1,200 మంది. నిన్నగాక మొన్న తెలంగాణ వచ్చిన తర్వాత కూడా, మొన్న కూడా చూసినాం 2 రోజుల కింద నిరుద్యోగ సమస్యతోటి మా బండారు కుమారస్వామి కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఒక దిక్కు రైతుల ఆత్మహత్యలు, అదే రోజు ఆదిలాబాద్ లో కూడా ఒక గంగాధర్ అనే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణలో శవాలై ఊరేగుతున్న రమ్మ రైతన్నలు, నడి సేన్లలో సమాధులైన రమ్మ కూలన్నారు అన్నట్టుగా ఇలా యువతరం కావచ్చు ఆత్మహత్యలతో పాటు ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాలు. మొన్న చూసినాము, టాపర్ ఆ పిల్లగాడు, చాలా టాపర్ కుమారస్వామి, అయినా నౌకర్ లెక్క చచ్చిపోతున్నారు. చదువుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అడవిలకు పోయి ఈ ప్రాంత విముక్తి కోసం ఇక్కడ ఉద్యోగాలు రావాలి, ఇక్కడ వనరులు మనకే రావాలని చెప్పనే ఆలోచనతో 69 తెలంగాణ ఉద్యమం ఫెయిల్ అయిన తర్వాత ఇక్కడ నక్సల్ ఉద్యమం వచ్చింది. ఆ నక్సల్ ఉద్యమంలో పోయి మళ్ళా జనజీవన స్రవంతిలో ఇక్కడికి వచ్చి కలిసిన తర్వాత అప్పుడు జనం లేనోడు, ఇప్పుడు జనం లేనో ఉండే. కానీ చనిపోయినకి కుటుంబాలు ఎట్లా ఉన్నాయని చూస్తానికి ఇది ఒక పెద్ద అద్దం పట్టినట్టు చూపించచ్చు. ఇదంతా చాలా తెలంగాణ సమాజం మొత్తం ఇప్పుడున్నటువంటి తెలంగాణ సమాజం అంతా తాగుడుకు, మందుకు, దొంగలను అసెంబ్లీలకు పంపిస్తున్నారు. కానీ ఇటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళని కనుక, లేకపోతే ఈ ఆలోచన ఉన్నటువంటి వాళ్ళని కనుక అసెంబ్లీలకు, పార్లమెంట్లో కనుక, ప్రజాక్షేత్రంలో కనుక పంపిస్తే ఏమైనా న్యాయం జరుగుతుంది. ఇన్ని ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు గత 10 ఏళ్ళు ఆ కుటుంబాలను వాళ్ళు ఏం చూసిరో నాకైతే తెలియదు. వాళ్ళకైతే రావాల్సిన పాత్ర, ఇవ్వాల్సినటువంటి స్థానం ఇచ్చైతే ఉండరు ఈ కుటుంబానికి. అది ఇయ్యలేదు. అది ఓపెన్ గా మాట్లాడాలంటే ఇప్పటికీ కూడా చూడండి, ఇగో ఇక్కడ శిథిలావస్థలు ఉన్నాయి. వీళ్ళు ఇంట్లో ఉండలేక ఇప్పుడు ఇది ఎందుకు సాఫ్ చేయలేదంటే, ఎడ సాఫ్ చేసినా పాములు తేలు, అంటే పాములు తేళ్లు సంసారాలు చేసే కాడికి వాళ్ళ ఇండ్లు ఇట్లా పడిపోయినాయి. కానీ వాళ్ళు మాత్రం ప్రజల గురించి త్యాగం చేసి వాళ్ళ జీవితం మొత్తం సర్వం అంకితం చేసి లాస్ట్ కు ప్రజల గురించే చచ్చిపోయినటువంటి వాళ్ళు వీళ్ళు ఒక ఉదాహరణగా చూపించచ్చు. ఇప్పుడు మనం వీడికి వచ్చినాక ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, జనానికి చెప్పేది ఏంటంటే, ఇట్లా కొన్ని వేల కుటుంబాలు తెలంగాణలో బలైతున్న తర్వాత కూడా ఈ ప్రాంత ప్రజలు సంతోషంగా ఎందుకు లేరు, వీళ్ళ హక్కులు ఎందుకు ఇప్పటికి కూడా ఇంకా హక్కులు ఎందుకు వస్తలేవు అని అంటే, జనము తప్పుడు రాజకీయ వ్యవస్థను ఎంకరేజ్ చేస్తున్నారు, తప్పుడు రాజకీయ వ్యవస్థను గద్దెలకు ఎక్కిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ త్యాగాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ త్యాగాలు ఆగాలంటే, నిజమైన ప్రజాపాలన రావాలంటే, ఇప్పుడున్నటువంటి పాలన ప్రజాపాలన కాదు, కాంగ్రెస్ కూడా ప్రజాపాలన కాదు. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థకి ఎవరికి కూడా
ప్రజల పక్షాన ప్రేమ గాని ఈ ప్రాంత ఆత్మగౌరవాన్ని రక్షించేటువంటి ఆలోచన ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు ఎవరికి లేదు. రేవంత్ రెడ్డి కానీ, అది కేసీఆర్ కానీ, ఇంకా బీజేపీ వాళ్ళు కానీ, ఎవరైనా కానీ. సో ఇది రావాలంటే యువతరంలో ఒక చైతన్యం రావాలి. ఇప్పటి నుంచైనా కానీ ఇట్లా త్యాగాలు చేసిన కుటుంబాలు ఎట్లున్నాయి, తెలంగాణను వ్యతిరేకించినటువంటి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ జీవన విధానం ఎట్లున్నది అనేది ఒక్కసారి మీరు పోతే వాళ్ళు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో పెద్ద పెద్ద ఆలిషాన్ కోకాపేట్లలో పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకొని, విల్లాలు కట్టుకొని, ఫామ్ హౌజులు పెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ మాత్రం రెక్కాడితే డొక్కాడనట్టుగా సావుకు కూడా పైసలు లేనటువంటి దుస్థితులలో ఇవాళ తెలంగాణలో తెలంగాణ గురించి చనిపోయినటువంటి కుటుంబాల పరిస్థితి ఉన్నదని చెప్పని ఇది ఒక పెద్ద నిదర్శనం. అందుకే నేను ఇక్కడనే వాయిస్ తీసుకోవాలనేది. ఈ సాఫ్ చేసి ఇక్కడ పాములు తేళ్ళు ఉంటాయి కాబట్టి ఇగో అది కాకుండా పక్కకు వేరే ఒక ప్లాట్ లో అక్కడ సాఫ్ చేసి అక్కడ దహనం అంటే అక్కడ పెట్టి జనం వచ్చి చూసిపోయేందుకు అక్కడ పెట్టినందుకు ఇది ఒక పెద్ద నిదర్శనం చూపిస్తుంది. అంటే ఏం చెప్పదలుచుకున్నారు ప్రధానంగా వీళ్ళ ఉద్యమం గురించి కానీ, లేకపోతే ఎందుకంటే వీళ్ళ యొక్క వ్యవస్థ అంటే సాంబశివుని కూడా వ్యక్తులు కాదు వ్యవస్థనే చంపిందనే ఆరోపణలు కూడా గతంలో వచ్చినాయి. ఆ వ్యవస్థ ఎవరై అనుకుంటున్నారు మీరు? బరాబర్ ప్రభుత్వాలే. నేను ఆల్రెడీ చెప్పిన కదా, ప్రభుత్వాలే ఇది రాజ్యం చేసినటువంటి హింసనే. ఓకే, ప్రభుత్వాలు చంపినాయి పోలీసు వ్యవస్థను, ప్రభుత్వాలు రాజకీయ నాయకులు ఇటువంటి వాళ్ళు ఉంటే ఇటువంటి వాళ్ళ పాత్ర ఉండేది ఉంటే వాళ్ళ పప్పులు ఉడకాయనే ఉద్దేశంతో రాజ్యం చంపింది. ఇది ఇప్పుడు తుపాకులు వదిలిపెట్టారు కదా, వదిలిపెట్టి వచ్చిన తర్వాతనే కదా సాంబశివుడిని చంపింది కూడా. అంటే రాజ్యం కాపాడాల్సిన బాధ్యత రాజ్యం మీద ఉంటుంది కదా, ప్రభుత్వాల మీద. కానీ ప్రభుత్వమే చంపింది వీళ్ళను, ప్రభుత్వమే తీసుకుపోయింది. అంటే ఈ సాంబశివుడి వల్ల ఏ వ్యవస్థకు లేకపోతే ఏ రాజ్యానికి భయం ఉండే? రాజకీయ వ్యవస్థకు భయం ఉండే. ఎందుకు అంటే రేపు పొద్దుగాల ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా అయ్యేది ఉంటే, ప్రజాపక్షాన కనుక ఉండేది ఉంటే ఇవాళ ఇక్కడ గుట్టలు ఇటువంటి అన్ని కొట్టుకపోకపోవు. ఇవాళ మీరు భువనగిరి ప్రాంతం ఈ చుట్టుపక్కల చూడండి, ఏ గుట్టలున్న గుట్టలు మాయమైపోయినాయి మొత్తం. ఇసుక దందాలు ఉండకపోవు. ఒకవేళ ఆయననే ఆ దందాలు చేసేది ఉంటే ఆయన చంపకపోవు. శత్రువు ఎవరికంటే ఇక్కడ ఉన్నటువంటి దోపిడి వర్గాలకు ఆయన శత్రువుగా కనిపించిండు కాబట్టి ఆ రాజకీయ వ్యవస్థనే అతన్నే లేకుండా చేస్తే అయిపోతున్న ఉద్దేశంతో తనను కథం పట్టించిండ్రు. పాత కక్షలు ఆయన అన్నలలో ఉన్నప్పుడు వేరే వాళ్ళ మీద కూడా దాడులు చేసి చంపిండు కాబట్టి అని అంటే అదొక వ్యవస్థతో వచ్చినటువంటి దాన్ని ఆయన అన్ని వదిలిపెట్టి బయటకు వచ్చిన తర్వాత కాపాడుకోవాల్సిన అవసరం ఉండే. ఇక్కడ రాజ్యం కాపాడుకోవాల్సిన రాజకీయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ కావచ్చు, అందరు కాపాడుకోవాల్సిన అవసరం ఉండే. ఇలా పోలీసులు కూడా అంటే పోలీసు వాళ్ళు కూడా ఎవరు డైరెక్షన్ చేస్తారు? రాజకీయ నాయకుల డైరెక్షన్స్. ఆ రాజకీయ నాయకులు ఇక్కడ సపరేట్ ఆర్మీని ఒకటి తయారు చేసి, ఒక ముఠాను తయారు చేసి, ఆ ముఠాకు పోలీస్ వ్యవస్థను అండగా నిలిపి రాజకీయ వ్యవస్థ చేసినటువంటి హత్య అది. ఒకవైపు ఏమో తుపాకులు వదలండి, ఓటు ద్వారా రాజ్యం తెచ్చుకుందామని చెప్పేసి అంటా ఉంటే, ఇట్లా తుపాకులు వదిలి ఓటు ద్వారా రాజ్యం తెచ్చుకుందామని వచ్చిన వాళ్ళని కూడా చంపుతా ఉన్నారు. మరి సాధ్యమైతే అంటారా? అది తప్ప నీకు వేరే దారే లేదు. నేను కూడా వ్యక్తిగతంగా కావచ్చు, నేను నా మొదటి నుంచి కూడా ఓటుతోనే రాజ్యాధికారం తీసుకొచ్చుకోవాలి. తుపాకీ గొట్టాలతోటి తోపులతో రాజ్యాధికారం అది కాదు, అది అసంభవం. భారతదేశం మనకు రాజ్యాంగం ఉన్నటువంటి జీవితం తుపాకీ వదిలినాక లేదు కదా. అదే అందుకనే చెప్తున్నా కదా, ఆ రాజ్యం అటువంటి రాజ్యం ఇక్కడ లేదు. ఆ స్థాపన కోసం ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, ఆ రాజ్యం స్థాపన కోసం కొట్లాడాల్సిందే. జనం పక్షాన్ని నిలబడి ఓటునే ఆయుధంగా చేసుకొని ఎమ్మెల్యేలు అంటే శాసనాలు చేసేటువంటి శాసన సభలలో, టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ, అటువంటి వాటిలో ఆ శాసన సభలలో కనుక ఇటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు, ప్రజల గురించి పనిచేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు కనుకుంటే వేరే తీరు ఉంటుంది. ఈయన మామూలు సాంబశివుడు మామూలు తెలుగులో కాదు. నేను నల్లమలలో చెంచుపెంటలలో చాలా చెంచుపెంటలలో తిరిగినాం మేమంతా. తిరిగిన టైంలో ఈయన దేవుని లెక్క చూసేది అసలు అక్కడ. అంటే ఈయన ప్రజల గురించి అట్లా పనిచేసిన వాళ్ళ సర్వం త్యాగం చేసి కదా, ఇల్లు కూడా లేదబ్బా. చూడండి మీరు వాళ్ళ కుటుంబాల పరిస్థితి. ఇట్లా చాలా మంది ఇప్పుడు ఈ ప్రాంతంలో నువ్వు బెల్లెలతని తీసుకో, వాళ్ళ కుటుంబంలో కూడా రాములు చచ్చిపోయాడు, మల్లేష్ చచ్చిపోయాడు, ఎక్కిరి సిద్ధులు చచ్చిపోయాడు, కరుణాకర్ చచ్చిపోయాడు. ఒకటే కుటుంబంలో దాదాపు 5 నుంచి 6 మంది చచ్చిపోయారు. ఈ కుటుంబంలో 2 చచ్చిపోయారు. మొత్తం అప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో 18 మందిని చంపారు, ఒక్కరు కాదు, 2 కాదు. ఎవరు? ఈ వ్యవస్థ గుండాలను తయారు చేసి గుండాలకు మంచి స్టెన్ గన్లు ఇచ్చి వాళ్ళకి స్టెన్ గన్ ఈ ఊరికి వచ్చి కూడా బెదిరించిపోయారు వీళ్ళని. ఈ ఊరికి వచ్చినా కూడా ఏంది సరెండర్ అయిన తర్వాత కూడా అంటే సాంబశివుడు వ్యవస్థను కూడా చంపిండనే ఆరోపణలు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు అది ఆ పార్టీ వ్యవస్థ అట్లున్నది కాబట్టి ప్రభుత్వాలు కూడా కాలు ఇచ్చినాయి కదా. మీరు రండి, మీరు పోయే బాట కరెక్ట్ కాదు, మీరు కాటగలిచిపోయినరు అనే కదా. ఇప్పుడు ఆ వ్యవస్థ నుంచి మీరు బయటికి వస్తేనే, అందుకే కదా మన ప్రభుత్వాలు చర్చలు ఎందుకు జరిపినాయి. ఆ వ్యవస్థతో ఇప్పుడు నక్సలైట్లే దేశభక్తులు అన్నోళ్ళు ఎన్టీ రామారావు అనలేదా? ఎవరనలే? ఏ రాజకీయ నాయకుడు అనలే చెప్పండి? రాజశేఖర రెడ్డి అనలేదా? కేసీఆర్ అనలేదా? కేసీఆర్ కూడా అన్నాడు కదా, నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా అన్నాడు కదా. మరి అంటే ఆ ఎజెండాను కాకపోతే వీళ్ళు తుపాకులు పట్టిపోయింది అనేది ఉండొచ్చు వాళ్ళకు. నేను కూడా దానికి వ్యతిరేకిస్తాను, తుపాకులు పట్టిపోయేది. కానీ ఆ వ్యవస్థకు అది కాదు, ఈ వ్యవస్థతో నేనేం చేయాలని చెప్పని పోయిన తర్వాత
మళ్ళీ బయటికి వచ్చారు కదా వీళ్ళు. బయటికి వచ్చిన తర్వాత ఎట్లా ఈ రాజ్యం ఎట్లా చంపుతుంది వాళ్ళను? బరాబర్ రాజ్యం హ్యాండిల్ అనేది జరగదు, ప్రభుత్వాల హ్యాండిల్ అనేది జరగదు. సో అందుకని ఇప్పుడు వాళ్ళ ఆ వ్యవస్థలు ఉన్నప్పుడు వీళ్ళు అనొచ్చు మరి మీరు కూడా హత్యలు చేసిరు కదా అని. ఎస్, హత్యలు చేసినందుకు ఇప్పుడు బయటికి వచ్చి వాళ్ళే ప్రభుత్వాలే మేము అవసరమైతే మీకు పైసలు ఇస్తాము, తర్వాత మీకు అంటే రీహాబిలిటేషన్ కూడా చేస్తామని చెప్పాను, మిమ్మల్ని ఆదుకుంటాం మేము, ఇంత భూమజాగా ఇచ్చి మీరు కూడా ఈ లైన్ లో వచ్చి ఓటు లైన్ లో వచ్చి మీరు పనిచేయమన్నప్పుడే కదా వచ్చి సాంబశివుడు వచ్చి కేసీఆర్ తోనే కలిసిండు కదా. ఏదో బయట వచ్చి నేను సపరేట్ రాజకీయ పార్టీ పెడతాను కూడా ఏమనలే. మరి ఉన్నప్పుడు మరి వాళ్ళు కాపాడుకోవాలి కదా, కాపాడుకోలే. బీఆర్ఎస్ కాపాడుకోలే, ఏ రాజకీయ వ్యవస్థ కాపాడుకోలే. అది ఉన్నోళ్ళందరూ వాళ్ళకి సమస్య పెళ్లి పోతే కదా రాములు కూడా చంపింది. ఇది ఎక్కడ అంటే ఆయనకు యాక్చువల్ గా రాములకు టిఆర్ఎస్ వల్ల బీఆర్ఎస్ అప్పుడు టిఆర్ఎస్ ఉండే కదా, టికెట్ ఇచ్చేది ఉంటే అసలు ఆయనకేం కాకపోవు. కానీ టికెట్ ఇవ్వకపోవడానికి కూడా అన్ని రాజకీయ పార్టీలు కలిసి చేసినటువంటి కుట్రల భాగంగానే ఆయన హత్య జరిగింది అనేది ఈ ఊరోళ్ళు అంటారు, కుటుంబం వాళ్ళు అంటారు. అసలు సమాజంలో నెత్తిలో తలకాయ ఉన్నాడు ఎవడున్నా కానీ ఆ మాట చెప్తారు. ఒకవేళ ఆయన ఉండేది ఉంటే షెల్టర్ ఉంటుండే. కొనపూర్ రాములు కూడా చెప్పారు కదా. నేను అదే రాముల గురించి చెప్తున్నా. రాములకు బీఆర్ఎస్ లో తిరిగినప్పుడు అంతకన్నా వర్త్ఫుల్ క్యాండిడేట్స్ అయితే వేరే లేకుండే. వాళ్ళు కూడా త్యాగం చేసిన కుటుంబం కదా. అతనికి అప్పుడే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేది ఉంటే నీకు సెక్యూరిటీ ఉంటుండే, ఒక సెక్యూరిటీ వలయం ఉంటుండే కదా, ఎస్కార్ట్ ఉంటుండే, గన్మెన్లు ఉంటుండే. అటువంటి ఉన్నప్పుడు ఇబ్బందులు. కానీ ఆయనకు గన్మెన్లు ఉన్న తర్వాత కూడా జరిగింది. ఇప్పుడు నల్గొండలప్పుడు ఇద్దరు గన్మెన్లు ఉండే, ఉన్న తర్వాత కూడా ఎందుకు జరిగిందంటే ఆ వ్యవస్థ మొత్తం వాళ్ళకు మొదలే చెప్పి అరే వీళ్ళు వచ్చి పలానోళ్ళు వచ్చి కాలిస్తారు మీరు సైలెంట్ గా ఉండురా భయ అని చెప్పాలి. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇంటర్నల్ గా పోయినట్టున్నాయి, లేకపోతే అది జరగకపో. ఓకే పృథ్వీ గారు, ఒక ప్రశ్న. ఇప్పుడు ఉద్యమం చేసి వీళ్ళు ఇట్లా కూలిపోయిన ఇళ్ళలో ఉన్నారు, ఏం సంపాదించుకోలేదని అంటున్నారు కదా. మరి ఇప్పుడు ఆ ఉద్యమం చేయాల్సిన అవసరం ఇప్పుడు ఉందా ఈ పరిస్థితుల్లో? ఇంకా ఆ ఉద్యమం 80% చేయొద్దు, తుపాకీ కొట్టం కాదు. ప్రజాక్షేత్రంలో ఉండి అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధంగా ఓటునే ఆయుధంగా చేసుకొని ప్రజల పక్షాన కొట్లాడి బొచ్చడి సమస్యలు ఏ సమస్య తెలంగాణలో మాత్రం తీరలే ఇప్పటివరకు. ఇన్నేళ్ల తర్వాత కూడా ఇప్పుడు ఇన్ని వేల మంది వీళ్ళు చచ్చిపోయారు కదా. ఈ ఊరికి మీరు ఓన్లీ ఊరూర్లో ముగ్గురు నలుగురు కొన్ని ఊర్లో 10 మంది చచ్చిపోయారు. ఇంతమంది చచ్చిపోయిన తర్వాత భూమి కోసం, భుక్తి కోసం, మాతృభూమి విముక్తి కోసం వాళ్ళు చేశారు కదా. భూ సమస్యలు తెలంగాణలో అట్లే ఉన్నాయి, ఉద్యోగ సమస్యలు తెలంగాణ అట్లే ఉన్నది, నీటి సమస్యలు అట్లే ఉన్నాయి, ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి సమస్యలు అట్లే ఉన్నాయి. సో ప్రజల పక్షాన నిరుద్యోగ సమస్య కావచ్చు, ఉట్టి తాయిలాలు ఇచ్చేటట్టుగా చేసి కథలు పడి స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో ఊర్లలో బడులు లేకుండే. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన కొద్ది రోజులకు ప్రభుత్వం బడులు వచ్చినాయి, విద్య మీద ఫోకస్ చేశారు. ఇలా మీద ఏ ఊర్లలో పోనీ విద్య బంద్ అయిపోయింది, ప్రభుత్వ విద్య లేదు, తర్వాత ప్రభుత్వ వైద్యం లేదు. ఇంతకు ముందు అట్లీస్ట్ ఊర్లలో హెల్త్ సెంటర్స్ ఉండే, ఇప్పుడు అవి కూడా బంద్ అయినాయి. ఇటువంటి చాలా సమస్యలు అంటే విద్య కూడా దూరం చేసేటువంటి పరిస్థితులలో రాజకీయ వ్యవస్థ ఉన్నది. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి వనరులు మొత్తం దోపిడి రాజకీయ వ్యవస్థ చేస్తా ఉన్నది. వాళ్ళతో పాటు కొంతమంది బ్యూరోక్రాట్స్ కూడా కలిసి ఉన్నారు కాబట్టినే ఈ తతంగాలు వాళ్ళవి నడుస్తా ఉన్నాయి. సో బరాబర్ మళ్ళా తుపాకులు పట్టాల్సిన అవసరం లేదు. తుపాకులు పట్టి పోకండి, యువకులు కూడా చెప్తున్నాను, తుపాకులు పట్టాల్సిన అవసరం లేదు. ప్రజాక్షేత్రంలో ఉండి కొట్లాడదాం. మీకు ఎవరైనా అటు ఇటు ఉండేది ఉంటే చెప్పండి, మా ఓటర్లో మేము ఉన్నాం, కలిసి కొట్లాడదాం. మరి ప్రజాక్షేత్రంలో ఉండి మాట్లాడుతుంటే అర్బన్ నక్సలైట్లు అనే ముద్ర కూడా వస్తుంది. ఇవన్నీ జరుగుతాయి బా, వాళ్ళ కుట్ర అది. అదే కదా రాజ్యం చేసేటువంటి కుట్ర. ఉన్నది వాస్తవాలు మాట్లాడితే బడులలో బాత్రూములు చక్కగా లేవురా నాయన అంటే అర్బన్ నక్సలైట్లు అంటారు. మీరు ఇచ్చిన స్కీమ్స్ సంగతి మాట్లాడారంటే అర్బన్ నక్సలైట్ అంటారు. యూనివర్సిటీల్లో ఉస్మానియా దాదాపు 7 యూనివర్సిటీల్లో 7 విశ్వవిద్యాలయాల ప్రజలకు చెప్పదలుచుకున్నా, తెలంగాణలో 11 విశ్వవిద్యాలయాలు ఉంటే 7 విశ్వవిద్యాలయాల్లో ఒక్క ప్రొఫెసర్ కూడా లేడు, ఒక్కడు కూడా రెగ్యులర్ ప్రొఫెసర్ లేడు. అందులో కాకతీయ యూనివర్సిటీ కూడా ఉన్నది. మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్నటువంటి గాంధీ ఈ స్వతంత్రానికి దేశానికి స్వతంత్రం తెచ్చిన ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని చెప్పుకున్నటువంటి గాంధీ పేరు మీద ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో కూడా ఒక్క ప్రొఫెసర్ కూడా లేడు. ఉస్మానియాలో 1000 ఖాళీలు ఉన్నాయి. మొన్న వచ్చి ఊక దుంపడు ఉపన్యాసాలు ఇచ్చిపోయిండు పెదవంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1000 కోట్లు ఇస్తా అని. ఊదు కాలలే పీరు లేవలేదు అన్నట్టు ఆడ ఏం లేదు. ఆ 1000 మంది రిక్రూట్మెంట్ ఉంటే బాగుంటుండే. ఇటువంటి సమస్యల గురించి మేము మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అరే కాదు. ఫస్ట్ నిన్నగాక మొన్నగా కుమారస్వామి ఇంటికి పోయి ఒక్క రాజకీయ నాయకుడు రాలే, ఆడికి ఎవరు రాలే. ఆ ఊర్లో ఉన్నటువంటి బల్లారాజేశ్వర రెడ్డి అతనితోడు కూడా రాలే. మేము పోయి మనందరం పోయినాం కదా, చాలా మంది వచ్చిన ఇలా మనం పోయి చూస్తే 968 మార్కుల ఒక మామూలు చిన్న ఎకరంన్నర ఇల్లున్నటువంటి వాళ్ళ నాయన దున్నపోతులు అయిలే అట. వాళ్ళ నాయన పేరు ఎందుకు దున్నపోతులు అయిలే అని ఎందుకంటారంట అంటే 2 దున్నపోతులు ఉండేనట. కుమారస్వామి వాళ్ళ నాయనకు 2 దున్నపోతులు ఉంటే ఎక్కడ ఎవరు నాగలు దున్నాలన్నా కానీ 2 దున్నపోతులు వేసుకొని పోయి ఊరు మొత్తం దున్నేదట ఆయన. అట్లా దున్నపోతులు అయిలే అని అట్లా కష్టపడి పిల్లగాని చదివిపిస్తే 10th లో 540 మార్కులు వస్తాయి. ఇంజనీరింగ్ చదివితే ఇంజనీరింగ్ లో ఆయన డిస్టింక్షన్ లో బయటకు వస్తే 10-12 ఏళ్ల నుంచి నౌకరు లేకుండా తిరుగుతా ఉన్నాడు కదా. ప్రైవేట్ సెక్టార్ లో కూడా నౌకర్లు, ఎందుకంటే వీళ్ళకు సంబంధాలు కొంతమంది అనొచ్చు అరే ప్రైవేట్ సెక్టార్లలో ఉన్నాయి కదా పోవచ్చు కదా అని. అరే ప్రైవేట్ సెక్టార్లలో కూడా కంపెనీ యజమాని ఎవడుంటాడో వానికి సంబంధించిన ఉద్యోగాలు ఇస్తున్నారు. అదే చెప్తున్నాం కదా మేము కూడా. ఇక్కడ మహారాష్ట్రకి వెళ్ళి, బాంబేకి వెళ్ళి, ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చి, లేదా ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి వచ్చి ఇక్కడ వచ్చి ఇండస్ట్రీలు సెటప్ చేసినటువంటి వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇలా కులాలు కూడా పనిచేస్తున్నాయి. అటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు. అట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదో ఫైట్ చేసుకుంటే పేదరికంలోకి వెళ్ళి వచ్చినటువంటి
వాళ్ళ తరఫుకెళ్ళి మనం కొట్లాడుతుంటే కూడా మనం అర్బన్ నక్సలైట్లు అవుతున్నాం. ఇలా ఓపెన్ కాస్ట్ల గురించి అన్ని రాజకీయ పార్టీలు తిరిగి మేము కూడా బొచ్చ ఓపెన్ కాస్ట్ల సైడ్ తిరిగినాం. బందిగావలో ఓపెన్ కాస్ట్లని నల్ల బొగ్గులు నెత్తురునం నల్ల బొగ్గురును నెత్తురుగా చేసి ఇది నల్ల బొగ్గు అంటే బంగారం, నల్ల బంగారం కోల్ బెల్ట్, నల్ల బొగ్గుకు నెత్తురు నద్ది అది నేను మిస్ అవుతున్నా. సో నల్ల బొగ్గు ఇక్కడ తెల్ల బంగారం నల్ల బంగారం రెండూ తీసేటువంటి వాళ్ళు, తెల్ల బంగారం తీసినటువంటి వాళ్ళు రైతులేమో ఆదిలాబాద్ లో ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు రైతులు. అదెందుకు ఇప్పుడు మొన్నటిదాకా 11% ఇది అమెరికా వాడు దీని మీద పత్తి మీద ట్యాక్సెస్ ఉంటే తీసేస్తే వీళ్ళకు గిట్టుబాట్లకు అయ్యాల మళ్ళీ కొత్త దుఃఖం మొదలు పెడుతున్నారు వాళ్ళు. కానీ నల్ల బొగ్గుకు నెత్తురు నద్ది సింగరేణికే సిరులందించిన చీకటి బతుకులాయన సింగరేణి గని కార్మిక, చినిగిన బతుకులాయన సింగరేణి గని కార్మిక అంటుంటే సింగరేణిలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి స్కామ్స్ కావచ్చు, ఓపెన్ కాస్ట్లు బంద్ చేయాలరా నాయన అని చెప్పి మా బుట్టలో కొట్లాడితే ఇయ్యాల వరకు ఇంకా ఓపెన్ కాస్ట్ అట్లే ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా పబ్లిక్ హియరింగ్ వస్తే వాళ్ళు వచ్చినప్పుడు అందరూ కూడా సపోర్ట్ చేసినటువంటి వాళ్ళే. ఇవాళ వాటి గురించి మాట్లాడితే అర్బన్ నక్సలైట్లు అంటే ఇట్లా దోపిడీ జరుగుతున్న తెలంగాణ మొత్తం భూములు 25 లక్షల ఎకరాలు ధరని వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములు కథమైపోయినాయి. ఆ 25 లక్షల ఎకరాలు ఎక్కడ పోయినాయి? ఈవెన్ టెంపుల్ సంబంధించినటువంటి భూములు దాదాపు 6 లక్షల ఎకరాలు. అది అంతకు ముందు ఒక తీరు ఉంటే తర్వాత ఒక తీరు వస్తాయి. మరి ఈ భూముల గురించి మాట్లాడుతుంటే అర్బన్ నక్సలైట్లు అంటే దానికి అటువంటి తప్పయి ప్రజాక్షేత్రంలో ప్రజలు కూడా డిసైడ్ చేసుకోవాలి ఎవరి సైడ్ ఉండాలి, ఓట్లు ఎవరికి వేయాలి, ఎవరిని రాజ్యాధికారం తీసుకురావాలి, ప్రజాపక్షాన్ని ఎవరున్నారు, దోపిడీ ఎవరు చేస్తున్నారని ప్రజలు కూడా నిర్ణయం చేసుకోవాలి. మీరు తాగి తందనాలు ఆడుకుంటా రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుకుంటా పీజీలు పిహెచ్డీలు అంటే పిహెచ్డీ వాళ్ళు రోడ్ల మీద కూలి పని చేసుకుంటా మట్టి బస్తాలు. ఇప్పుడు మన కుమారస్వామి కూడా ఆ పిల్లగాడు పత్తేర పోయేదట. గంత చదువుకున్నాడు తెలంగాణలో పత్తేర పోవడం అంటే ఇది అవమానం కదా. అంటే జనాలు అమాలి పనికి పోయిండు, ఆ పిల్లగాడు చెయ్యని పని లేదు, డెలివరీ బాయ్కి పోయిండు, స్విగ్గీలు జొమాటోలు ఇవన్నీ పోయిండు హైదరాబాద్ వండుకుంటూ కూడా. మరి ఇటువంటి వాటి గురించి మాట్లాడితే అర్బన్ నక్సలైట్లు అంటే మీరు అటువంటి బిద్దులు కనుక ఇచ్చేది ఉంటే మనం తయారున్నాం. ఏం చేస్తారా బా ఇంకా నలుగురిని చంపగలుగుతారు కదా, రాజ్యం ఇంకేం చేస్తుంది, దానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రజాక్షేత్రంలో ఉండి మాట్లాడదలుచుకున్నాం, ప్రజాక్షేత్రంలో ఉండే మాట్లాడతాము. ఇక చూడండి ఈ ప్యాలెస్ చూడండి, ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఏ రాజకీయ నాయకుడు చిన్న మండల ప్రెసిడెంట్లు అయితేనే ఎమ్మెల్యేలు మంత్రులు అయితే ఒక్కొక్కరికి ఆలిషాన్ బంగ్లాలు హైదరాబాద్ లో ఉంటే ఇక ప్రజా పోరాటాలను తిరిగినటువంటి వాళ్ళు కుటుంబాలు సర్వనాశనం. వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియదు. బెల్లెళ్తా పిల్లలు ఎట్లా చదువుతున్నారు, రాముల పిల్లలు ఎట్లా చదువుతున్నారు, వీళ్ళ పిల్లలు ఎట్లున్నారు. ప్రభుత్వాలు ఆదుకోవాలి కదా, కనీసం వీళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి కదా. వీళ్ళు చెప్తేనే కదా వాళ్ళ అన్నకెళ్ళి బయటకు వచ్చింది కూడా. సో అవన్నీ ఇస్తలేరు కాబట్టినే ప్రజా పోరాటాలతోటే ఈ ప్రాంత విముక్తి జరుగుతుంది. మన హక్కులు తీసుకొచ్చుకోవాలంటే ఓటునే ఆయుధంగా చేసుకొని పోవాలి. అది కష్టమైన పని. ఇవాళ ఇట్లా మాట్లాడితే కూడా గట్ల అయితే అదే జనం మొత్తం ఏ ఊరికి పోయినా పైసలు లేని ఓట్లు వేస్తలేరు అంటే పైసలతోని ఓట్లు వేసుకుంటే పైసలు ఉన్నోడే రాజ్యాధికారానికి వస్తారు. వాని పైసలు కాపాడుకుంటందుకు తర్వాత వాని తరాలు తింటే తరగాని ఆస్తులు సంపాదించుకుంటానికి వాళ్ళు చేస్తారు. కానీ ప్రజల పక్షా నుండి ప్రజా విముక్తి కోసం ప్రజల హక్కుల గురించి కొట్లాడేటోళ్ళు విద్య వైద్యం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మహిళల హక్కుల గురించి కావచ్చు, ఇటువంటి వాటికి కొట్లాడేటోళ్లకు జనము ఆదరిస్తే తప్ప ఈ ప్రాంత ప్రజల బతుకులు మారాయి. ఏ పేదోని బతుకులు కూడా మారాయి. ఉన్నోనికి పైసలు ఉన్నోనికే కనుక పట్టాలు కడితే మాత్రం మీరేం లేదు, మీరు ఇళ్ళల్లో మంగళసూత్రాలు అమ్ముకోవాల్సిందే, మీ పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటారు, మీకు విముక్తి ఉండదు, మీరు అప్పుల పాలవుతారు, సర్వనాశనం అయితే తెలంగాణ అని చెప్పి తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నాను. ఇది ఎక్కడ నేను సాంబశివుడు ఇంట్లో నిలబడి చెప్తా ఉన్నా.